భాషా సరిహద్దులను బద్దలు కొట్టిన డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి. ఆయన దర్శకత్వంలో వచ్చిన సూపర్ హిట్ చిత్రాలు బాహుబలి, ఆర్ఆర్ఆర్ ఎంతటి ఘన విజయాన్ని సొంతం చేసుకున్నాయో తెలిసిందే. పాన్ ఇండియా స్థాయి దాటి పాన్ వరల్డ్ రేంజ్కు ఎదిగిన తెలుగు దర్శకుడు జక్కన్న. ఆయన దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం వారణాసి. ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా కథానాయికగా నటిస్తుండగా పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ గా కనిపించనున్నారు. ఈ సందర్భంగా దర్శకధీరుడు రాజమౌళి అంతర్జాతీయ మీడియాకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఈ మూవీ మేకింగ్ కు సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. జక్కన్న మాట్లాడుతూ వారణాసి చిత్రం మొత్తం ట్రూ ఐమాక్స్ ఫార్మాట్లో ఉండదని, కేవలం కీలక సన్నివేశాల్లో మాత్రమే ఆ అనుభూతిని ఆస్వాదిస్తాయని వెల్లడించారు. మా దగ్గరున్న థియేటర్లన్నీ సినిమా స్కోప్ ఫార్మాట్లో ఉంటాయి. ఇక ఈ మూవీని ఐమాక్స్ ఫార్మాట్లో తీయాలనుకున్నప్పుడు నిజంగా ఇది మాకు ఒక సవాల్ అనిపించింది. దీంతో సినిమాను ఏ ఫార్మాట్లో షూట్ చేయాలన్న దానిపై చిత్ర బృందంతో సుదీర్ఘ చర్చలు జరిగాయి. చివరకు మొత్తం యూనిట్ అంతా ఒక నిర్ణయానికి వచ్చాం. వారణాసి సినిమా మెజారిటీ భాగం సినిమా స్కోప్లోనే ఉంటుంది, కానీ కథలో వచ్చే అత్యంత కీలకమైన సన్నివేశాలను మాత్రం ట్రూ ఐమాక్స్ ఫార్మాట్లో వెండి తెరపై ఆవిష్కరించనున్నాం అని వెల్లడించారు. అలాగే ఆయన మాట్లాడుతూ ఈ రెండు ఫార్మాట్లను కలిపేసి ఆ ప్రత్యేకతను పోగొట్టడం నాకు ఇష్టం లేదు. ఐమాక్స్ షాట్స్ను ప్రేక్షకులు ప్రత్యేకంగా గుర్తించాలి. ఆ సన్నివేశాలు వచ్చినప్పుడు స్క్రీన్ నిండుగా ట్రూ ఐమాక్స్ అనుభూతిని ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. అది ఎంత కష్టమైనా సరే మేము చేయగలం అని నమ్మకం వ్యక్తం చేశారు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా 2027 ఏప్రిల్ 7న గ్రాండ్ రిలీజ్కు రెడీ అవుతోంది. లేడీ ఓరియంటెడ్ చిత్రాలతో కెరీర్ నెట్టుకొస్తున్న త్రిషకు 96 మూవీ సెకండ్ ఇన్నింగ్స్ లా మారింది. ఆ సినిమా హిట్తో త్రిషకు వరుస సినిమా అవకాశాలు వచ్చాయి. ఇక మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన పొన్నియిన్ సెల్వన్ ఆమెకు స్టార్ హీరోలతో నటించే ఛాన్సులు తెచ్చిపెట్టింది. కానీ అది కూడా 3 నాళ్ల ముచ్చటగా మారింది. పేరుకు స్టార్స్తో సినిమాలు చేస్తున్నా హిట్స్ పట్టం లేదు. గతేడాది 4 సినిమాల్లో మెరిసిన త్రిషకు అన్ని ఫ్లాపులే పలకరించాయి. కాస్తో కూస్తో అజిత్తో చేసిన గుడ్ బ్యాడ్ అగ్లీ హిట్ తెచ్చిపెట్టింది. ఇక తెలుగులో అయితే త్రిష సినిమాలు ఏవీ చేయటం లేదు. చాలా గ్యాప్ తర్వాత చిరంజీవితో విశ్వంబరాలో నటిస్తోంది. కానీ ఈ సినిమా ఎప్పుడు వస్తుందో తెలియదు. అటు తమిళ్లో సూర్యతో కరుప్పుకు కమిట్ అయింది త్రిష. ఇవి కూడా కంప్లీట్ అయి ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్నాయి. విశ్వంబర విఎఫ్ఎక్స్ వల్ల డిలే అవుతూ ఎప్పుడొస్తుందో కూడా ఖచ్చితంగా మేకర్స్ చెప్పలేని పరిస్థితి. ఇక కరుప్పు కూడా థియేటర్స్లోకి రావటానికి మీనమేషాలు లెక్కిస్తోంది. 5 ఏళ్ల క్రితం కమిట్ అయిన మోహన్ లాల్, రామ్ మళ్ళీ ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందో చెప్పడం కష్టం. ఈ సినిమాలు తప్ప కొత్త మూవీకి సైన్ చేయని ఈ చెన్నై చందమామ ఈ ఏడాది ఏ మూవీతో గట్టెక్కుతుందో. టాలీవుడ్ సీనియర్ హీరో వెంకటేష్, సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడిది విడదీయలేని అనుబంధం. F2, F3, సంక్రాంతికి వస్తున్నాం చిత్రాలతో హ్యాట్రిక్ కొట్టిన ఈ జోడీ ఇప్పుడు తమ 5వ సినిమా కోసం చేతులు కలిపారు. ఈ ప్రాజెక్ట్ జూలై 2026 నుండి పట్టాలెక్కే అవకాశం ఉంది. ఈ సినిమాలో ఒక కీలక పాత్ర కోసం మలయాళ వెస్ట్ స్టైల్ యాక్టర్ ఫహద్ ఫాసిల్ ఎంపిక చేసినట్లు సమాచారం. పుష్ప చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఫహద్ ఈ సినిమాలో వెంకటేష్తో కలిసి నటించడం సినిమాపై అంచనాలను రెట్టింపు చేస్తోంది. వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు హిలేరియస్గా, అదే సమయంలో ఎమోషనల్గా ఉంటాయని టాక్. ఈ భారీ ప్రాజెక్ట్లో హీరోయిన్ల విషయంలో కూడా క్రేజీ అప్డేట్స్ వినిపిస్తున్నాయి. నేషనల్ అవార్డ్ విన్నర్ కీర్తి సురేష్, బుట్టబొమ్మ పూజా హెగ్డే ఇందులో కథానాయికలుగా నటించే అవకాశం ఉంది. అయితే పూజా హెగ్డే ఇప్పటికే కొన్ని సినిమాలతో బిజీగా ఉన్నందున అధికారిక ప్రకటన వెలువడితేనే ఈ విషయంపై స్పష్టత వస్తుంది. అనిల్ రావిపూడి అంటేనే సంక్రాంతి సెంటిమెంట్.
అందుకే ఈ సినిమాను కూడా 2027 సంక్రాంతి కానుకగా విడుదల చేసేలా పక్కా ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఆదర్శ కుటుంబం AK-47 అనే సినిమా చేస్తున్నారు. అది పూర్తయిన వెంటనే అనిల్ రావుపూడి ప్రాజెక్ట్ ప్రారంభం కానుంది. వార్ 2తో కాస్త డీలా పడిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ తదుపరి చిత్రాలతో ఇండియన్ బాక్స్ ఆఫీస్ను షేక్ చేయడానికి సిద్ధమవుతున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న హై వోల్టేజ్ యాక్షన్ డ్రామా డ్రాగన్ సినిమా షూటింగ్ జార్జియాలో జరుగుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్తో పాటు ఒక పవర్ఫుల్ గ్లింప్స్ను మే 19న ఎన్టీఆర్ బర్త్డే కానుకగా విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో తారక్ లుక్ పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ చిత్రం జూన్ 25, 2026న విడుదల కానుంది. ఇక ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న సినిమా గాడ్ ఆఫ్ వార్. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎన్టీఆర్ చేయబోయే కొత్త సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా మే 19నే రాబోతోందని టాక్. వీరిద్దరి కాంబినేషన్లో గతంలో వచ్చిన అరవింద సమేత సృష్టించిన ప్రభంజనం మనకు తెలిసిందే. ఇప్పుడు రాబోయే చిత్రం ఒక భారీ మైథలాజికల్ టచ్ ఉన్న సోషియో ఫ్యాంటసీ కథగా గాడ్ ఆఫ్ వార్గా రాబోతుంది. మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజు కావటంతో ఒక రోజు ముందే ఈ డబుల్ ధమాకా ఇవ్వటం ద్వారా అభిమానులకు ఫుల్ ట్రీట్ ఇవ్వటానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఈ రెండు చిత్రాలే కాకుండా దేవరా 2కి సంబంధించిన అప్డేట్స్ కూడా అదే సమయంలో వచ్చే అవకాశం ఉంది. ఏదేమైనా ఎన్టీఆర్ ఫ్యాన్స్కు ఈ బర్త్డే ఎంతో స్పెషల్గా ఉండబోతుంది. మలయాళ చిత్ర పరిశ్రమలో సుమారు 150 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ట్రేడ్ వర్గాలను సైతం విస్మయానికి గురి చేసిన చిత్రం ఆవేశం. ఫహద్ ఫాజిల్ పోషించిన రంగన్న పాత్రకు భాషాభేదం లేకుండా దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ వచ్చింది. ముఖ్యంగా OTTలో విడుదలైన తర్వాత ఈ సినిమా సృష్టించిన ఇంపాక్ట్ అంతా ఇంతా కాదు. అప్పటి నుండి ఈ సినిమా సీక్వెల్ కోసం ప్రేక్షకులు కళ్ళలో ఒత్తులు వేసుకొని ఎదురుచూస్తున్నారు. తాజాగా ఒక ప్రైవేట్ ఈవెంట్లో నటుడు పాల్గొన్న ఫహద్ ఈ ప్రాజెక్ట్ గురించి స్పందిస్తూ అందరినీ ఖుషి చేశారు. ఫహద్ ఫాసిల్ మాట్లాడుతూ ఆవేశం 2 ఖచ్చితంగా ఉంటుందని, రంగన్న పాత్రలు మళ్ళీ వెండి తెరపై చూస్తారని స్పష్టం చేశారు. అయితే ఇది పట్టాలెక్కడానికి కొంత సమయం పడుతుందని, 2027 లేదా 2028లో ఈ చిత్రాన్ని విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం దర్శకుడు జీతూ మాధవన్ కాలీవుడ్ స్టార్ హీరో సూర్యతో ఒక సినిమా చేస్తున్నారు. ఆ ప్రాజెక్ట్ పూర్తయిన వెంటనే ఫహద్ జీతూ కాంబోలో ఆవేశం 2 ప్రారంభం కానుంది. దీంతో పాటు మమ్ముట్టి, మోహన్ లాల్ వంటి దిగ్గజాలతో కలిసి తాను పేట్రియాట్ అనే సినిమాలో విలన్ గా నటిస్తున్నట్లు కూడా ఫహద్ వెల్లడించారు. రంగన్న మేనరిజమ్స్, ఆ వైట్ అండ్ వైట్ లుక్ మళ్ళీ రాబోతుండటంతో సోషల్ మీడియాలో మీమ్స్, పోస్టులతో ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు.